ఈరోజు పెసరపప్పు, మినపప్పుతో వడియాలు అలాగే గుమ్మడికాయని యూజ్ చేసి ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా 2 గుమ్మడికాయలని ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. గుమ్మడికాయని పైన బూడిద ఉంటుంది కదా, అది శుభ్రంగా పోయేంత వరకు కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ పట్టుకోవాలన్నమాట. నేనైతే తీసుకుంది 2 గుమ్మడికాయలండి. 2 బూడిద గుమ్మడికాయలని ఈ విధంగా పేస్ట్ పట్టుకొని ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి. అలాగే ఈ విధంగా ఒక గరిటె సహాయంతో ప్రెస్ చేస్తున్నట్టు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి మళ్ళీ ఇప్పుడు పేస్ట్గా తయారు చేసి పెట్టుకున్న ఆ గుమ్మడికాయ పేస్ట్ ఉంది కదా, అదనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల గుమ్మడికాయలు ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి మనం గుమ్మడికాయని ఎక్కువగా నీరు లేకుండా దాన్ని పిప్పిలాగా తయారు చేసుకోవాలన్నమాట. అలా తయారు చేసుకోవడం వల్ల వడియాలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి. అలాగే మనకి పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా వడియాలు చేసుకోవడానికి ముందు బూడిద గుమ్మడికాయని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి. అలా అని ఈ వాటర్ పడేయకూడదండి. మనకి ఈ వాటరే మెయిన్ అనమాట. ఈ వాటర్ని పూర్తిగా స్ట్రైన్ అయ్యే వరకు ఒక కాటన్ క్లాత్లో గట్టిగా ముడేస్తున్నట్టుగా పిండాలి. అప్పుడే మనకి ఈ బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. అప్పుడు మనకి ఈ వాటర్ అంతా మనం వేరే ఒక లోటాలో కానీ ఏదైనా ఒక బాటిల్లో పోసుకోవచ్చు. అలాగే ఈ బూడిద గుమ్మడికాయ వాటర్ అంతా మనకి యూజ్ అవ్వదు. మనకి కావాల్సినంత వరకు యూజ్ చేసుకొని ఎవరికైనా మనకి హెల్త్ బెనిఫిట్స్ కోసం గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిది. ఇందులోకి 1 స్పూను నిమ్మరసం అలాగే కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని తాగితే మనలో ఉన్న బ్యాక్టీరియా అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అలాగే మెమొరీ పవర్ అనేది బాగా పెరుగుతుందనమాట. సో బూడిద గుమ్మడికాయలో ఎక్కువ మెమొరీ పవర్స్ పెంచే స్కిల్స్ ఉంటాయి. సో అందుకనే యోగా చేసే వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంది ఇది జ్యూస్ తాగితే బెనిఫిట్స్ ఏంటో అనేది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ అలాగే ఈ విధంగా తీసుకున్న జ్యూస్ని ఏదైనా బాటిల్లో కానీ ఏదైనా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే బాటిల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఆ పేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా వాటర్ కోసం దానిపైన ఒక మూటలాగా కట్టి ఒక గిన్నెలో పెట్టి దానిపైన ఏదైనా బరువాటి వస్తువు పెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా మరింత స్ట్రైన్ అవుతాయి అన్నమాట. ఇది అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ అనేది చేసేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టుకోవడం కోసం ఒక అరసోడు గ్లాసులో 2 గ్లాసుల వరకు మినపప్పు అనేది ఈ విధంగా గుండ్ల పప్పు అనేది తీసుకుంటున్నానండి. పొట్టుపప్పు ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. బట్ మినపగుండ్లు కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా 2 గ్లాసుల వరకు మినపగుండ్లు అనేది తీసుకున్నాను. ఇందులోకి పెసరపప్పు అనేది 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే పెసరపప్పుతో పాటు బొబ్బర్ల పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బొబ్బర్ల పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా 1 గ్లాస్ వరకు బొబ్బర్ల పప్పు అనేది కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటికి సరిపడా 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తారు కదా, ఎక్స్ట్రా వాటర్ కూడా తీసేసాను. ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి చక్కగా నానిపోయి ఉన్నాయి. వీటిని అనేది ఇప్పుడు మనం మిక్సీ జార్ యూజ్ చేసి వీటిని తయారు చేసుకుందాము. ఏదైనా మిక్సీ జార్లో మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదనుకున్న వారు గ్రైండర్నైనా యూజ్ చేసి ఈ పిండిని ఆడించుకోవచ్చు అనమాట. మిక్సీ జార్లో నలిగిన దానికను గ్రైండర్లో నలిగిన దానికి తేడా ఉంటుంది. మిక్సీ జార్లో కొంచెం బరకగా ఎక్కువగా నలుగుతుంది. అలాగే గ్రైండర్లో మనం పిండి ఆడించామంటే కొంచెం ఒదుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఫస్ట్ మిక్సీ జార్లో కొంచెం యాడ్ చేసి అందులోకి కాస్తంత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుమ్మడి జ్యూస్ ఉంది కదా, అదనేవి యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేశాను. చూడండి ఇప్పుడు దీన్ని మనం అలాగే ఈ గ్రైండర్లో యాడ్ చేస్తే ఏ విధంగా మెదుగుతుందని చూపిస్తాను. గ్రైండర్ ఇలాంటిది తీసుకొని ఇందులోకి ముందుగా కొంచెం గుమ్మడి నీళ్ళు అనేవి అంటే గుమ్మడి జ్యూస్ నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్లోకి ఉప్పు కానీ ఏమీ ముందు యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ విధంగా గ్రైండర్ అనేది యూజ్ చేసుకొని ఇందులోకి కాస్తంత గుమ్మడి నీళ్ళు అనేవి యాడ్ చేసుకొని మనం పిండి అనేది తయారు చేసుకోవాలన్నమాట. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్సీలో పిండి కూడా యాడ్
చేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా కలుస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా పిండి అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం ఆయిల్ వైజ్గా అంత పిండిని తయారు చేసుకోవాలన్నమాట. గ్రైండర్లో ఆడించుకున్న పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పడం కోసం ఈ వీడియో తీశాను. వారికి ఉన్న సౌకర్యాన్ని బట్టి మిక్సీలో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా పిండి తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పిండి గ్రైండ్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం గుమ్మడి నీళ్ళు అనేవి పోస్తూ తయారు చేసుకోవాలి. ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు అల్లము, అలాగే ఒక 20 పచ్చిమిర్చి, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే ఎండుమిర్చి ఎక్కువ అవసరం లేదనమాట. పచ్చిమిర్చి కారం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఎండుమిర్చి యాడ్ చేయడం జరిగింది. అలాగే గుప్పెడంత కరివేపాకు కూడా యాడ్ చేసి అదనేది తయారు చేసుకోవాలి. ఈలోపు మనకి పిండి అనేది ఈ విధంగా మెదిగిపోయి ఉంటుంది చూడండి. ఇలా మెదిగిన పిండి అయితేనే మనకి వడియాలు పెట్టుకుంటే చక్కగా ఎండుతాయి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని కూరకి ఎక్కువగా యూజ్ చేస్తారండి. టమాటా కూరలో కానీ చారులో కానీ చాలా బాగుంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుమ్మడిది పేస్ట్ ఉంది కదా, అదనేది కూడా యాడ్ చేసుకోవాలి. గుమ్మడిది పేస్ట్ అనేది ఇంత గట్టిగా ఉంటేనే మనకి వడియాలు అనేవి మంచిగా వస్తాయండి. వాటర్ ఎక్కువగా ఉండి లూజుగా ఉండడం వల్ల పిండి అంతా లూజ్ అయిపోయి మనం వడియాలు పెడుతుంటే అంత బాగా రావన్నమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వడియాలు ఎక్కువ లూజుగా నీళ్ళుగా పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాగే నూనెలో వేయించుకునేటప్పుడు తునిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి పిండి అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మేము మా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈలోపు అల్లం పచ్చిమిర్చితో అలాగే కరివేపాకు యాడ్ చేసి పేస్ట్ అనేది పట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ మాత్రం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మొత్తంగా ఈ గుమ్మడి పిప్పి అనేది ఈ పట్టిన పిండిలోకి సరిపడా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకునేటప్పుడు మెత్తగా ఒక 5-6 నిమిషాల వరకు పడుతుంది. అలా కలపడం వల్ల మనకి గుమ్మడి పిప్పి అనేది మనం తయారు చేసుకున్న జిగురులోకి త్వరగా పడుతుంది ఆ పిండిలోకి. అలా కలిపే ప్రాసెస్లో సమానంగా కలిసేలాగా కలుపుకొని ఈ పిండితో వడియాలు పెట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి. అలాగే మరెన్నో వీడియోలని నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయొచ్చు. అలాగే నేను ఫిలిప్పీన్స్ కంట్రీలో సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు నా ఛానల్ని విజిట్ చేసి చూడొచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకి వడియాలు పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయి. చూడండి, వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకొని మనం ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని ఒక మంచం మీద కానీ బాగా ఎండ వచ్చే ప్లేస్లో వడియాలు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాంటి స్టేజ్లోనే ఉప్పు అనేది సమానంగా ఉందో లేదో చూసుకొని వడియాలు పెట్టేసుకోవడమేనండి. ఎంతో సింపుల్గా టేస్టీగా కూర వడియాలు పెసరపప్పు, బొబ్బర్ల పప్పు, మినపప్పు యూజ్ చేసి తయారు చేసినవండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. 1 ఇయర్ వరకు గ్యారంటీగా నిల్వ ఉంటాయి. ఎటువంటి నలుపు కానీ ఎటువంటి పురుగులు పట్టడం కానీ నలుపు రావడం కానీ ఉండవండి. పెసరపప్పు, బొబ్బర్ల పప్పుతో, మినపప్పుతో చేసిన ఈ గుమ్మడి వడియాలు చాలా టేస్ట్, అలాగే పిల్లలకు తినిపించడం వల్ల మెమొరీ పవర్ అనేది కూడా బాగా పెరుగుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. పూర్తిగా పెసరపప్పు, మినపప్పు అలాగే బొబ్బర్ల పప్పుతో తయారు చేసిన వడియాలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోలు చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.